ఇదే 85 ఎలక్షన్ ప్రచార ఉద్యమంలో ఈ సమస్య ఎదురయ్యింది. ఇప్పటికే అది మూతపడి ఉంది. కార్మికులంతా జరుపుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చింది. అందరూ అడిగారు, నువ్వు గెలుస్తావు, గెలిచిన తర్వాత మా ఫ్యాక్టరీ సంగతి ఏం చేస్తావు అని. దాన్ని తెరిపించడానికి నా చేతనైనంత కృషి నేను చేయగలనని చెప్పాను. ఎందుకంటే నాకు కొంతమంది అసెంబ్లీ ఏమిటో దాన్ని తెరిపించాలంటే ఎవరితో మాట్లాడాలో అని కూడా అప్పుడు మాకు తెలియదు కదా. అది అనుకొని చెప్పాను. ఎలక్షన్ అయిపోయింది, గెలిచాం. వెళ్ళిన తర్వాతనే రామారావు గారు ఒక నెలకో 2 నెలలకో ఒక మీటింగ్ పెట్టాడు. అంటే ఆయన జిల్లాల వారీగా మీటింగ్లు పెడుతున్నాడు. జిల్లా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, జిల్లా ఎమ్మెల్యేలతో ఆ జిల్లా మీటింగ్ పెడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ జిల్లాలో ఉండే ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యేలు మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే వాటిని మనం అమలు చేయొచ్చు అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ విధంగా జరుపుతుంటాం. అట్లాగే కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ చేశాను. నేను అది ఎప్పుడు అన్నాడు. నేను అందరినీ అడిగాను, ఎమ్మెల్యేలు మా అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా చెప్పాను. కొందరు ఎమ్మెల్యే, అవనగడ్డ ఎమ్మెల్యే, మిగతా మదినేపల్లి ఎమ్మెల్యే, వాళ్ళందరితో కూడా నేను అడిగాను. అట్లా ఇష్యూ వస్తా ఉంది. అభివృద్ధి, జిల్లా అభివృద్ధి కోసం మనం పనిచేయాలి. జిల్లా అభివృద్ధి అనేది మన చేయకుండా మన ప్రాంతంలో అభివృద్ధి చూసుకుంటే మన జిల్లాని అంతటా మనం అభివృద్ధి చేయలేము. కాబట్టి మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు వాటిని గురించి చేయటం ఒక పద్ధతి. జిల్లా